హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని సగం కప్పు పెసరపప్పు వేసుకోవాలి. వీటిని దూరగా వేయించుకోవాలి. ఇలా రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పెసరపప్పుని మనం పొంగల్ చేసుకునే గిన్నెలో వేసుకోవాలి. అలాగే ఒక కప్పు బియ్యం వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని పెద్ద మంట మీద పొంగొచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా పొంగొస్తున్నప్పుడు కొంచెం మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ పెట్టుకొని అన్నం బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా అన్నం బాగా ఉడకాలి. అన్నం ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం, 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే సగం కప్పు చక్కెర వేసుకోండి. బెల్లం చక్కెర బాగా కరిగే వరకు కలుపుకోవాలి. సిమ్లో ఉంచుకొని కలుపుకోండి. ఈ విధంగా మొత్తం బాగా కరిగిన తర్వాత 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. వేరే స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ముందుగా జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని పొంగల్లో వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 స్పూను యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది చక్కెర పొంగలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.